ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే కార్టూన్లతో పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం తెలుగు తమ్ముళ్లు అధినేత చంద్రబాబు నాయుడుకు స్వాగతం పలికారు. రాత్రి వర్షం కారణంగా మీకోసం యాత్రకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. అనంతరం నవాబుపాలెంకు బాబు బస్ చేశారు. మీకోసం యాత్రలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్ధరాత్రి వరకు పర్యటించారు. సర్కారు తీరును ఎండగడుతూ నిన్నంతా తణుకు, నిడదవోలు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల్లో విస్తృతంగా తిరిగారు. ఉండ్రాజవరం మండలం కాల్దారి గ్రామంలో తెలుగు తమ్ముళ్లు కార్టూన్లతో ఆయనకు స్వాగతం పలికారు. జలయజ్ఞం, ప్రభుత్వ అవినీతి, మీడియాపై దాడులు వంటి అంశాలపై ప్రదర్శించిన వ్యంగ్య చిత్రాలు బాబు ప్రశంసలు అందుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం ఖాయమని బాబు ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక సంక్షేమానికి పెద్దపీట వేస్తామని హామీ ఇచ్చారు. పిల్లలందరికీ ఒకప్పుడు ఆడపిల్లలకి ఇప్పించారు, ఇప్పుడు మగ పిల్లలకు కూడా ఉచితంగా సైకిల్ ఇప్పిస్తానని మా తమ్ముళ్ళందరికీ ఆలోచిస్తున్నారు. పేదవాళ్ళను ఆదుకోవాలి. ఈ పేదవాళ్ళ గురించి ఆలోచిస్తాను. పేదరిక నిర్మూలన కోసం పాటుపడతాను. రైతులను ఆదుకుంటాను. మీ అందరికీ న్యాయం జరిగే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి అందరికి తెలియజేసుకుంటూ అందుకని హామీ ఇస్తున్నాం. మేము మీకు అండగా ఉంటాం. తప్పకుండా రుణాలు మాఫీ చేపిస్తాం. ఒకవేళ ఈ ప్రభుత్వం చేయకపోతే ఎన్నికల ప్రణాళికలో పెట్టి కాంగ్రెస్ చెట్టుగా ఓడించి తీసుకుంటాం. బాబు మీకోసం యాత్ర పసలపూడి చేరుకునేసరికి భారీ వర్షం కురిసింది. ఫలితంగా కొద్దిసేపు ఆయన వాహనంలోనే ఉండిపోయారు. ఆ తర్వాత చిరుజల్లుల్లోనే యాత్ర సాగించిన చంద్రబాబు రాత్రి నవాబుపాలెంలో బస చేశారు.